మాకు కూడా ఇచ్చిర్రు, నోటీసులు ఇచ్చిర్రు. కరెంటు బిల్లు కడుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, అన్ని కడుతున్నాం. మళ్ళీ నోటీసులు ఇచ్చినారు, వారం రోజులే టైం అని అన్నారు. ఏం చేయాలి అప్పుడు? ఇక మేము కూలి నాలి చేసుకుని బతకటోళ్ళము, గరీబ్ వాళ్ళ మీద పడి ఆయన ఏం చేస్తాడు మమ్మల్ని? రాని మిషన్ రాని, మేము అందరం ఇక రోడ్డు మీదకి వస్తాము, మనసుకు మందు డబ్బు పట్టుకుంటాం, ఇక సత్తం. ఇక పెట్రోల్ పోయాలి, మేమేమో ఆ కుప్పలేని కింద పడి చచ్చిపోవాలి అంతే. ఆయనకి చేసింది మేలు, మేము ఓట్లు గెలిపించింది తప్పు అయ్యింది గంతే. మా ఇల్లు మాకు కావాలి, మేము చేసుకుంటే బతికేవాళ్ళం, లేకపోతే లేదు అంతే. మా ఇల్లు మాకు కావాలి సార్. మీరు ఏ కుప్పలేను రాని కానీ మేము దాని కింద పడి చచ్చేది ఖాయం, దాని కింద పడి చచ్చేది ఖాయం. మాకేమో ఆయనేమో పింఛనీళ్ళు ఇస్తలేదు. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారమ్మా? నేను ఇంతకన్నా చిన్నపిల్ల, ఇక్కడనే పుట్టిన, ఇక్కడనే పెరిగిన, ఈమె బిడ్డని. ఏంది మరి మీకు నోటీసులు ఏం చెప్పారు? అసలు గిఫ్ట్ అని చెప్పారు. మేము తీసుకోలేము. ఇక ఏం చేస్తాం మేము? ఇక ఇక్కడనే మేము బంగ్లాలో పని చేసుకొని ఉంటాము. పొద్దుగల పోయి సాయంత్రం వస్తాం. ఇద్దరు కూతురు ఇక్కడనే పుట్టిరామా? మేము ఇక్కడ పుట్టినాము, నా పిల్లలు కూడా ఇక్కడనే పుట్టినరు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.